లైవ్లో కొమరం పులిని చూశాడు కదా, అసెంబ్లీ గేటు తాకనివరా, నువ్వెవడరా అసెంబ్లీ గేట్ ఎమ్మెల్యే తాకుతాడు, తన్నుకుంటూ నెట్టుకుంటూ వస్తాడు. మా అన్న గేటు తీసే అవకాశం లేదు, అవతలోడు గేటు తీస్తే నడుచుకుంటూ పోతాడు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో అయితే నేను ఉన్నాను. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఫిర్యాదులు చేయడానికి అయితే వస్తూ ఉన్నారు రకరకాల సమస్యల మీద. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అయితే జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా న్యాయవాది కన్నా రజనీ గారు అయితే ఉన్నారు. చెప్పండి, డైరెక్ట్గా కోర్టు నుంచే ఇక్కడికి వచ్చారా, లేకపోతే ఇక్కడ పని చూసుకొని ప్రాక్టీస్కి వెళ్దామని ఇదిలో ఉన్నారా? 2 పనులు చేయాలి కదా సార్. ఎక్కడి నుంచి వచ్చామో అది పునాది మర్చిపోకూడదు. సో ఇవాళ కోర్టు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉండే కంప్లైంట్స్లో లీగల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మొన్న కాలిపోయిన కలెక్టర్ ఆఫీస్లో మదనపల్లికి సంబంధించిన డాక్యుమెంట్స్ తాలూకా వివరాల వాళ్ళు కూడా ఈరోజు పవన్ అన్నని ఆశ్రయిస్తున్నారు. సో అన్ని రకాలుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినప్పటికీ పవన్ అన్న అనే అతన్ని నమ్ముకొని మేము ఓట్లు వేసామంటూ ఇలాగా ప్రతి కంప్లైంట్ అన్నయ్య దృష్టికి తీసుకొస్తున్నారు. అదే రకంగా గెలిచిన ఎమ్మెల్యేలు 21 మందితో ఎలా పనిచేయిస్తున్నారు, ఎలా జనాల్లోకి వారిని తీసుకెళ్తున్నారు, జనాల అభిప్రాయాలు, జనాల స్పందన, జనాల సమస్యలు వారికి ఎలా తెలియజెప్తున్నారు అనేది ఒక వినూత్న ప్రదర్శన. ఎందుకంటే అన్ని పార్టీ ఆఫీసుల్లో ఏసీ రూముల్లో కూర్చొని ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ ఎమ్మెల్యేలను చూడడానికి గేట్ల కాడ నానా జాగిరిబడి కొన్ని చోట్ల ఆపి కొన్ని చోట్ల పేమెంట్లు ఇచ్చుకొని బయటికి వెళ్ళే పరిస్థితి, లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ జనసేన అంటేనే జనంతో సైన్యం. సో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి డేట్ ఫిక్స్ చేసి నెలలో మీరు 2 రోజులు అంటూ ఈరోజు రోడ్డు మీద టెంట్ వేసి టెంట్ కింద కూర్చోబెట్టి జనాల సమస్యలు ప్రతిస్పందన, నీ నియోజకవర్గ సమస్యలే కాదు రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా జన సైనికుడు నిలబడాలి. ఒక సైనికుడు, ఈరోజు ఒక రాజకీయ నాయకుడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సైన్యంలో నువ్వు ఒక పార్ట్. సో ఇవాళ పంత నానాజీ గారు ఉన్నారండి, కాకినాడ ఎమ్మెల్యే గారు. సో ఆయన వచ్చి వాళ్ళు కూర్చున్నారు. ఇవాళ స్పందన, ఇవాళ కంప్లైంట్స్ మనం ఎర్లీగా ఎప్పుడు చూస్తాం, కలెక్టర్ దగ్గర స్పందన ఉంటుంది, ఎస్పీ ఆఫీస్లో స్పందన ఉంటుంది. వారు ఏ మేరకు స్పందిస్తారో మాకైతే తెలియదు. కానీ ఏదైతే జనసేన గేటు బయట ఉన్నటువంటి స్పందనని కళ్యాణ్ గారు వారంలో ఒకసారి, 2 వారాలకు ఒకసారి ప్రతి కంప్లైంట్ ఆయన దృష్టికి తీసుకొచ్చేలాగా, ఆయనే ఎస్పీకి కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చేలాగా ఇమ్మీడియట్గా సత్వరమే స్పందించేటటువంటి పరిస్థితి అయితే నెలకొందండి. లా అండ్ ఆర్డర్ అనేది బేసిక్ థింగ్ అండి. లా అండ్ ఆర్డర్ లేకపోతే ఏ ప్రభుత్వం అయినా పడిపోతుంది అనడానికి గతంలో రంగా గారి మర్డర్ కూడా కీలకమైన అంశమేనండి. అప్పట్లో బలమైన ప్రభుత్వం ఉంది, కానీ రంగా గారు చనిపోయారు. రంగా గారికి సెక్యూరిటీ లేదు అంటూ ప్రోటోకాల్ పెంచమంటూ హోమ్ మినిస్టర్కి లెటర్ పెట్టారు, కానీ దానికి సరిగా స్పందించలేదు. ఆ టైంలో ఆయన చనిపోయారు. ఆ టైంలో అప్పుడుండే ప్రభుత్వం ఎస్పీ వ్యాస్ గారిని, అక్కడుండే హోమ్ మినిస్టర్ కోడాల శివప్రసాద్ గారిని ఎంత సస్పెండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పడిపోయింది, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. సో ఇదే లెక్కలో 2007 అండి, 2007 అదే డిసెంబర్ 26 అంటే ఏదైతే రంగా గారు చనిపోయిన డేట్లో మళ్ళీ టార్గెట్ చేసి 2007 డిసెంబర్ 26 ఆయిషా మీరా హత్య కేసు జరిగింది. ఒక ఆడపిల్లని హాస్టల్లో ఉండి చదివించాలి అనుకున్న పల్లెటూరు తల్లిదండ్రులకి ఒక ఎమ్మెల్యే కొడుకు అనుభవించి చంపేసే ఏ ప్రభుత్వం కానీ, ఏ అధికారి కానీ, ఏ పోలీసోడు కానీ చర్యలు తీసుకోరు. సో చర్యలు తీసుకోనప్పుడు ఏమవుతుందంటే, ఇక నేరం అంటే సర్వసాధారణంగా జరుగుతుండొచ్చు, కానీ నేరగాన్ని పట్టుకోలేకపోతే ప్రతి తల్లిదండ్రులకి భయం కలిగింది. ఆ పిల్ల ఒక్కటే చనిపోయిందని మీరు అనుకున్నారు, కానీ కొన్ని లక్షల మంది ఆడపిల్లల కళ చనిపోయింది. ఎందుకంటే దాని తర్వాత మేము అదే విజయవాడలో పుట్టి పెరిగాం. నాతో పాటు చదువుకున్న చాలామంది జూనియర్స్ డాక్టర్స్ అవ్వాలని అదే విజయవాడ హాస్టల్లో చదువుకున్నారు. విజయవాడ అంటే ఒక చదువులకి పుట్టినిల్లు. పక్కచూర పల్లెటూర్ల నుంచి అందరూ అక్కడికే వచ్చి చదువుకునేవాళ్ళు. ఎందుకంటే రాష్ట్రం విభజన అవనప్పుడు విజయవాడకి చాలా కీలక ప్రదేశం, కీలక ప్లేస్ ఉంది. కానీ అన్ని హాస్టల్స్ ఖాళీ అయిపోయినాయండి. ఆడపిల్లలు మొత్తాన్ని తల్లిదండ్రులు ఊర్లో తీసుకెళ్ళి పెళ్లి చేసి పడేశారు. ఇలాగే హాస్టల్లో ఉండి చదువుకుంటే ఎవడో ఒకడు ఏదో ఒకటి చేశాడు కదా అని కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతారు, వాడిని పట్టుకోరు. ఎమ్మెల్యే కొడుకైతే ఒకటి, ఇంకొకటైతే ఒకట. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఉండుంటే ఖచ్చితంగా ఆ నేరగాడికి శిక్ష పడేది అనే నమ్మకం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు అందరికీ కలిగిందండి. అంటే ఇక్కడున్న మేజర్ ఇష్యూ ఏంటి అంటే, ప్రజలు ఏ ఫిర్యాదుల మీదకి ఎక్కువ వస్తున్నారు, దేన్ని ఎక్కువ త్వరగా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం? అంటే భూ వివాదాలు ఉంటున్నాయి, వ్యక్తిగత వివాదాలు ఉంటున్నాయి కదా, వీటిలో మేజర్ ఇష్యూస్ ఏంటి, ఎలా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం? బేసిక్గా మిస్సింగ్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి సార్. మిస్సింగ్ కంప్లైంట్స్ అంటే తప్పిపోవడం కాదు, కిడ్నాప్ చేయడం కాదు, వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవడం. అవతల వాడు గంజాయి మత్తులో లేకపోతే వీళ్ళని ఇబ్బంది పెట్టి రేప్ ఘటనలు కాదండి, కేవలం ఒక ఆడపిల్లలు తల్లిదండ్రుల ప్రేమని కోల్పోతూ
ఈరోజు బయట వాళ్ళ ప్రేమకి అట్రాక్ట్ అయిపోతూ గంజాయి మోజులో పడిపోయిన కుర్రవాళ్ళ వల్ల వీళ్ళు ఈరోజు ప్రేమించామంటూ లేకపోతే తల్లిదండ్రులను వద్దంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే చూసాం. మొన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి కేసు కూడా అదేనండి. మాచవరం మిస్సింగ్ కంప్లైంట్ తీస్తే పట్టుకున్నారు. అంటే ఎవరు ఇక్కడ పారిపోతున్నారు వాళ్ళంతటి వాళ్ళే. అంటే ఇక్కడ రిలేషన్స్ తెలియట్లేదు, తల్లిదండ్రుల ప్రేమ తెలియట్లేదు, తల్లి తండ్రి గురువు తర్వాతే దైవం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే మిస్సింగ్ కంప్లైంట్స్ కానీ పోలీసులు స్పందించినటువంటి కంప్లైంట్స్, అంటే కంప్లైంట్ తీసుకెళ్ళి పోలీసులకి ఇవ్వడం, వాళ్ళు సరిగా రియాక్ట్ అవ్వకపోవడం, సో అదొక్కటి. తర్వాత భూ వివాదాలకి సంబంధించి కీలకమైన జనం ఏంటంటే పెద్దిరెడ్డి గారు ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని భూములు ఆక్యుపై చేశారు. మొన్న మధ్య లోకేష్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారట. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ వాళ్ళు ఆక్రమించుకున్న భూముల్ని పొజిషన్లో వారున్నప్పటికీ మీరు ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ట్రెస్పాస్ కేసు కింద నమోదు చేయండి, మీ భూముల్లోకి మీరు ధైర్యంగా వెళ్ళండి. అప్పుడు వారి ప్రభుత్వం ఉంది కాబట్టి భయపెట్టారు. ఈరోజు ఆ భూమి మీదే అయితే అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంటే మీరు రెడీ టు ఫైట్ అనమాట. సో ఇలాంటి అనేవి వచ్చినాయండి. ఇవన్నీ కూడా కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వస్తాయి అంటే ఆయనైతే ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతారు, అవినీతి రహిత పరిపాలన ఇవ్వగలుగుతారు. సొంత ఎమ్మెల్యేలు తప్పు చేసినప్పటికీ ఒకేలాగా శిక్ష, తన రక్తంలో తప్పు ఉన్నప్పటికీ నన్ను అంటే ఆయనే చెప్తారు కదా, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల కూడా తెగిపడేంత చట్టాలు రావాలని. సో అంత మహోన్నత వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మారండి. 175 చోట్ల గట్టి పోటీ ఇవ్వగలిగారంటే కారణం జనసైన బలం గట్టిగా ఉందని మరొకసారి చెప్పుకుంటున్నాను. అంటే జనరల్గా కార్యాలయం ఉంది, లోపల కూడా ఆల్రెడీ కొంత కట్టి ఉన్నారు, ఇంక మిగతాది నిర్మాణం జరుగుతుంది. అలాంటిది లోపల గ్రీవెన్స్ తీసుకోకుండా నేరుగా రోడ్డు మీద పెట్టడానికి గల కారణాలేంటి? లోపల అసలు ఖాళీ లేదు సార్. మా నాయకుడే రేకుల షెడ్లో ఉన్నాడు, పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకొక చిన్న ఆఫీసే ఉంది సార్. మేమంతా చాలా మాది పేద పార్టీ అనే అనుకోండి. ఇప్పుడిప్పుడే ఆ రేకుల షెడ్లోంచి కొంచెం కన్స్ట్రక్షన్ కడుతున్నారు, అది కూడా పూర్తవలేదు. సో నిర్మాణంలో ఉంది, మీరు కూడా చూస్తుంటారు. అన్నయ్య కారు వెళ్ళడానికే చాలా ఇబ్బంది పడుతుంది. ఇంతమంది అంటే ఆయన కోసం అంటూ వచ్చేవారంటే కోకొల్లలు అయిపోతారు. అందరినీ ఆశ్రయించే పరిస్థితి ఇంకా లోపల లేదండి. అందుకనే ఆ అకామిడేషన్ కూడా అదంతా పెంచుతూ ఉన్నారు. బిల్డింగ్ పరిస్థితి కూడా ఇంకా పెరగాల, అప్పుడు అందరినీ లోపలికి పిలిచే అవకాశం ఉంటుంది. అయినా దేవుడు వాహనం కూడా, రథం కూడా ఊరేగింపు నడి రోడ్డు మీదే ఉంటుంది కదండి, అందరికీ అందుబాటులో ఉండాలి. అందరు ఎమ్మెల్యేలకి డేట్లు ఇచ్చారు. మా పిఠాపురం ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూర్చుంటారని రాష్ట్ర ప్రజలందరూ వెయిటింగు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాతో సహా అని అన్నారు కాబట్టి అన్నయ్య కూడా ఒకరోజు కూర్చుంటారా, ఒకవేళ డిప్యూటీ సీఎం గారికి అవకాశం లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కూర్చుంటారా, పిఠాపురంలో వర్మ గారిని కూర్చోబెడతారా అని ఇందాక అందరూ అడుగుతూ ఉన్నారు. ఉన్నాయి సార్, ఆయన దగ్గర ఆయనకి ఇవ్వాల్సిన కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ ఆయనకి ఇచ్చిన శాఖలతో ఎంత బిజీగా ఉన్నారంటే అవి పుస్తకాలు పుంకాలు చదివి నిన్న అసెంబ్లీలో అన్నయ్యని అందరూ చుట్టుముట్టి క్వశ్చన్లు అడుగుతుంటే ఓపెన్గా చెప్పారు, మీరు క్వశ్చన్లు అడిగారు, నేను ఆ కింది వర్గాన్ని ఇంకా అంతకు మించిన క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాను. మీరు ఇచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాలు నాకు సరిపోదు అధ్యక్ష, 3 గంటలు టైం ఇస్తే తప్ప ఈ పంచాయతీలు 14th కమిషన్ డబ్బులు ఎటైనాయి, 15th కమిషన్లో డబ్బులు ఎంత ఉన్నాయి, అవి ఎంతవరకు ఉంటాయి, విద్యుత్ సుంకాలకి ఎంతవరకు ఖర్చు అవుతున్నాయి, కరెంటు బిల్లులు కూడా కట్టలేదు, ఇవన్నీ కూడా మేము కూడా చెప్పాల్సి ఉంటుంది. దయచేసి నాకు 2-3 గంటలు టైం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు సమాధానం చెప్పాల్సినోడు పారిపోతాడేంటి అధ్యక్ష, అకౌంటబిలిటీ లేదా, అతనికి రెస్పాన్సిబిలిటీ లేదా అంటూ ఈరోజు జగన్ గారిని కూడా గట్టిగా ఖండించారు. అదే రకంగా అసెంబ్లీ అంటే ప్రసంగాలతో పూర్తి చేయకుండా నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్ అనేది కూడా ఇక బిగిన్ అయిపోవాలి. ఇక కృష్ణార్జునులు అసెంబ్లీలో కూర్చుంటే పని కాదు, కృష్ణార్జునులు అంటే చేయాల్సిందే కురుక్షేత్రం. ఈరోజు అవినీతి అంటే ఏంటో ఈ 5 ఏళ్ల పరిపాలనలో చూపించిన జగన్మోహన్ రెడ్డి గారిని పెండింగ్ సిబిఐ కేసుల్లో ఎత్తి లోపలేస్తే తప్ప ఢిల్లీలో ఆయన ప్రసంగాలు ఆపరు. ఢిల్లీ దాకా వెళ్ళి ఎందుకు ప్రెస్ మీట్ ఇస్తున్నారంటే రాష్ట్రాన్ని దిగజారుస్తూ మరో బీహార్ లాగా ఉంది ఆంధ్ర అంటూ చవి చెప్పడానికి. అదే రకంగా నా కార్యకర్తలు కాదు నన్ను చంపండి అంటూ ఢిల్లీలో చెప్తున్నారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అటొక వెహికల్ ఇటొక వెహికల్ పెట్టుకొని దండిగా ప్రోటోకాల్ సెక్యూరిటీ తీసుకుంటున్నారు. కడప నుంచి కూడా రెడ్డప్ప మాధవి అని గారు ఎవరో ఆవిడ గెలిచారు, ఆవిడ ఒక్క కారులో వచ్చేసారు. మరి మా పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రం ముందు ఒక వెహికల్ వెనకొక వెహికల్ ఇల్లు పెట్టుకొని నేను సింహం సింగిల్గా వస్తానన్నారు. కానీ సింహం అడుగు తీసి బయట లేకపోతుంది, ముసలిదైపోయిందా ఏమో మరి మాకైతే అర్థం కావట్లే. ఢిల్లీలో జగన్ గారు లేకపోవడం అనేది అలా చూడొచ్చు అంటారు. జగన్ గారు ఉండాలి సార్, ఎందుకంటే గేటు తాకలేవు అని గర్జించిన కొడాలని ఇడిలిపోయాడు. మా రోజా డైమండ్ రాయని ఇడిలిపోయిందో, చెయ్యి నా బతుకు చెడ, నువ్వు కూడా నా రోజా నా గురించి మాట్లాడుతున్నావు అని మా అన్న అంటే ఇంకేమైనా తిడతాడేమనుకున్నా, ఏం తిట్టాడండి, ఆడవాళ్ళకి మంచి మర్యాద ఇస్తారు, ముఖ్యంగా డైమండ్ రాయని కానీ ఇంకా ఎక్కువ ఇస్తారు.
అసలు డైమండ్ రాణి గురించి టీడీపీ వాళ్ళకంటే ఆవిడతో పనిచేసిన వాళ్ళకంటే మా పవన్ అన్నకి మా కొణిదల వారి కుటుంబానికే బాగా తెలుసు అంట. కానీ నోరెప్పరు. ఒక ఆడదాని విలువలు దిగజార్చడం మా సంస్కారం కాదు, మా తల్లి నాకు ఆ సంస్కారం నేర్పలేదు అంటారు. సో అందుకనే ఆ మురిగిన వాళ్ళందరూ ఎవరైనా చూస్తారేమో, కొమరం పులి అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంది, గర్జిస్తుంటే ఎలా ఉంది, అధ్యక్ష అని మనస్ఫూర్తిగా నవ్వుకుంటే ఎలా ఉంటుందని రాష్ట్ర ప్రజలందరం రెగ్యులర్గా ఏదో ఫస్ట్ డే సినిమా చూస్తాను చూడండి, అలాగే అసెంబ్లీ పెట్టుకోగానే అన్నయ్య ఎప్పుడు మాట్లాడతాడా, అన్నయ్య ముఖంలో నవ్వు చూడడానికి మనస్ఫూర్తిగా ఎదురు చూసామండి. నిజంగా చాలా కష్టపడ్డాం, చాలా కష్టపడి పనిచేసాం అన్న గెలుపుకి. అన్న ఆ స్థానంలో కూర్చొని ఈరోజు ఎమ్మెల్యేని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పని చేపిస్తుంటే పదవి అనే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారితో మామూలుగా చూడండి. అసలు నానాజీ గారు ఎలా ఫిర్యాదులు నానాజీ గారే కదా, నానాజీ గారికి పాపం కాంగ్రెస్లో చాలా సుప్రసిద్ధులు, అదే రకంగా అనుభవజ్ఞులు. ఎలాంటి వారినైనా నడి రోడ్డు మీద కూర్చోబెడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదు పవన్ కళ్యాణ్ గారితో. సో పదవి కౌలుకునే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా పనిచేయాలి. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్తో మాట్లాడాలి, పార్లమెంట్లో రాష్ట్ర సమస్యల గురించి చెప్పేటప్పుడు అనుభవంతో గొప్పగా చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రధానంగా సూపర్ 6లో అప్పటికే 2 హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. ప్రధానంగా తల్లికి వందనం, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇస్తామన్నది కూడా ఇప్పుడు మా వల్ల కాదు, కొంత టైం పట్టిద్ది అన్నట్టుగా ఆ కూటమి ఒక వర్షన్ చెప్తుంటే, లేదు చంద్రబాబు నాయుడు గారు పెద్ద చీటరు, అమలు కాని హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం ఆయన ప్రధాన ఎజెండా అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతుంటారు కదా. ఈ సూపర్ 6 పథకాలు అసలు అమలయ్యే పరిస్థితి ఉంటుందా, లేకపోతే మళ్ళీ ప్రజలను మోసగిచ్చే ప్రయత్నం చేసిందా కూటమి అంటే మీరేం చెప్తారు? ముఖ్యంగా ఈ విషయం గురించి కూడా నన్ను కూడా చాలామంది అడిగారండి. అన్నయ్య ప్రతిసారి అన్న కష్టార్జితం ముఖాలకి రంగులు వేసుకుని ఎండకి వానకి ఆయన కష్టపడి తెచ్చిన సొమ్ముని కౌలు రైతులు చనిపోయిన వారికి, భవన కార్మికులకి, ఉద్దానం వాళ్ళకి, ఇలా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడు ఆయనకి మేము రుణపడిపోయి ఉన్నాం, మేము కట్టిన పన్నుల డబ్బులతో వచ్చిన ఖజానాలో జీతం ఆయన తీసుకోబోతున్నాడని సంబరపడిపోయిన మాకు మళ్ళీ చేదు వార్త, నేను జీతం తీసుకోను. అదే రకంగా ఫర్నిచర్ కూడా నా సొంత డబ్బుతోనే తెచ్చుకుంటాను, ఖజానాలో రూపాయి లేవు, వచ్చేది వర్షాకాలం, బ్లీచింగ్కే డబ్బులు లేవు అనే పరిస్థితికి ఆయన మాట్లాడుతుంటే, ఈ గ్యాస్ సిలిండర్లు అడిగేవాళ్ళు, బస్సు ఫ్రీ అడిగేవాళ్ళు, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో కళ్యాణ్ గారు చెప్తుంటే అర్థం కావట్లే. జీతం తీసుకుంటానన్నోడే వద్దన్నాడు, బ్లీచింగ్కే డబ్బులు లేవన్నప్పుడు పథకాలక మొత్తం ఖాళీ చేసి పడేశాడు. ఇక సంపాదన సృష్టించడం అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమరావతి, ఏదైతే రాజధాని అమరావతి వద్దన్న జగన్ గారికి దీన్ని ఎలా డెవలప్ చేస్తామన్న జగన్ గారికి, నువ్వు డెవలప్ చేసేది ఏంట్రా బాబు, అదే రాష్ట్రాన్ని డెవలప్ చేసిద్ది, నువ్వు సంపద సృష్టించేది అదే సంపదని సృష్టించిద్ది, అమరావతి సంపదని సృష్టించగల శక్తి దానికే ఉంది అంటూ ఈరోజు సంపదని సృష్టించి ఈరోజు రాష్ట్రాన్ని ఒక ఎకనామికల్ రేలో పెట్టాలి అంటే అమరావతి పూనుకోవాలండి. సో పథకాలు అడిగే ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ బాబు ఉన్నాడు, కళ్యాణ్ బాబుకు తెలుసులే, మనోడు అక్కడ ఉన్నాడు కదా ప్రభుత్వంలో, మన తరపున మాట్లాడతాడులే, అసలు డబ్బులే లేవంట, ఆయనే జీతం తీసుకోలేదు కదా, సంపదను సృష్టిస్తారులే, వస్తాయిలే పథకాలు, సూపర్ 6 మాట తప్పనివ్వరు, ఖచ్చితంగా ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటాం. ప్రజలలో రాని ప్రశ్ననే ఎందుకు వైఎస్ఆర్సీపీ లేవనెత్తుతుంది అనేది నా ప్రధాన ప్రశ్న. అంటే ఏదో ఒకటి పట్టుబట్టి అడగట్లేదు, ప్రజలు అర్థం చేసుకున్నారు సార్. అంటే కావాలని దుష్ప్రచారాన్ని చూపించే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది 100% అండి. ఎందుకంటే నిన్నటి రోజు చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో చెప్తున్నారు, రోడ్లు వేయడానికని, అంటే రోడ్లు వేయించమని ఒక ఎమ్మెల్యే అడిగితే వేయించలేని దౌర్భాగ్య పరిస్థితికి ఏ రోజు నా 14 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో లేదు. ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా లేదు. కానీ ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చేశారు ఖజానాని. అరే సెంట్రల్ నుంచి అప్పులు తెస్తే వింతలేదు, కార్పొరేషన్ ఆస్తులు అంటే వైజాగ్ ఎస్పీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, శ్మశానం తప్ప ప్రతిదీ తాకట్లో ఉంది, పిఎఫ్ఓలు తీశారు, ఈఎస్ఐ డబ్బులు తీశారు, మెడికల్ యూనివర్సిటీలో దాచుకున్న ఫండింగ్ తీశారు, ఏవీ మిగలలేదండి. సో ఇక్కడ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు బాబు గారు అమరావతికి వచ్చి ఎలా డెవలప్ చేయాలి, కొంత టైం పడుతుంది అని. ఏమైనట్టు అంటే నవరత్నాల రూపంలో మళ్ళీ తిరిగి ప్రజలకి ఇచ్చేయడం వల్ల ఈ లోటు ఏర్పడిందా, దీనికి ఏమైనా వేరే పర్పస్ ఉందా? సార్ అదే నవరత్నాలు అంటే రాలిపోయే రత్నాలని, ఆణిముత్యాలని అంచనా వేస్తే ఎన్ని వేల కోట్లు పక్కదో పట్టించిందని అని తెలుస్తుంది. బటన్ నొక్కుతున్నారు మాత్రమే కనపడుతుంది. 100 కోట్లు నొక్కుతున్నాం అంటున్నారు, దాంట్లో 10 కోట్లే నొక్కుతున్నారు, 10 కోట్లు 90 కోట్లు తొక్కుతున్నారు. ఆ తొక్కింది అంతా వీళ్ళు నొక్కిన బటన్ అంతా కూడా మొత్తం లెక్క తీస్తారండి. ఎందుకంటే ఈరోజు ఖజానా డబ్బులు ఎవడో దొబ్బి తింటే చూసి ఊరుకోం, ఎందుకంటే అది ప్రజల కష్టార్జితం, మెయిన్ పన్నులు కట్టిన డబ్బులు.
సో చిల్లి గవ్వతో సహా కూడా నిలబడి వసూలు చేపిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకున్నారు. బాబు గారు ఏ పరిస్థితుల్లో అమరావతి ఉద్ధరించాలని అన్ని కంపెనీలు అన్ని రకాలుగా తీసుకొద్దామని తపన పడుతుంటే ఈరోజు సంపదను సృష్టించి అమరావతి మీద కూడా బురద జల్లారు. నిన్నటి రోజు వియత్నాం వాళ్ళండి, వియత్నాం ప్రెసిడెంట్ గారికి సంబంధించిన ఒక లేడీ చెన్నైలో ఉంటారు, ఆవిడ చెప్తున్నారు వియత్నాం వాళ్ళు 1000 ఎకరాలు స్మార్ట్ సిటీ కట్టాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్లో వియత్నాం ప్రెసిడెంట్ గారు తాలూకా అంబాసిడర్లు వచ్చి చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నారు అంటూ మన టూరిస్ట్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారిని కూడా కలవడం జరిగిందండి. అంటే వాట్ ఈ మీన్ దట్ అంటే సంపదని సృష్టించేది అమరావతి. చిన్న కంట్రీ, పేద కంట్రీ అంటాం వియత్నాం, అటువంటి వియత్నామే 1000 ఎకరాలు అడాప్ట్ చేసుకొని డెవలప్ చేస్తానంటే ఇక ఆస్ట్రేలియన్ కంపెనీ, సింగపూర్ కంపెనీ ఇవన్నీ కూడా వచ్చి వాళ్ళే మనకి ఎదురు డబ్బులు ఇచ్చి మన భూమిని తీసుకొని స్మార్ట్ సిటీ అంటే మీకు తెలుసో లేదో అక్కడే కంపెనీలు, అక్కడే హాస్పిటల్, సినిమా హాళ్ళు, కరెంటు బస్సులు కూడా వచ్చేస్తాయి అంటండి. అంత గొప్పగా మన ఈ అమరావతి తయారైపోతుందా అంటే ఆ వియత్నాం ప్రెసిడెంట్ అడిగారట, బుద్ధిజంకి వాళ్ళు బాగా డివోటీస్ అనమాట, వాళ్ళు బుద్ధగయాకి తప్ప భారతదేశం వచ్చి ఇంకెక్కడ వెళ్ళలేదట. ఆవిడ ప్రపోజల్ పెట్టారట, ఈసారి మీరు భారతదేశానికి వచ్చినప్పుడు నాట్ ఓన్లీ బుద్ధగయ అంటే ఏపీ స్టేట్ క్యాపిటల్ అమరావతి ఈజ్ ఆల్సో బుద్ధిజం. అక్కడ అమరావతి బుద్ధిజానికి సంబంధించిన కొన్ని విలువైన బౌద్ధకి సంబంధించిన కొన్ని విలువైన సమాచారం ఉంది అంటే ఆయన చెప్పారు నెక్స్ట్ టైం ట్రిప్లో బుద్ధగయాతో పాటు అమరావతిని కూడా పెట్టండి. సో ఒక టూరిస్ట్ ప్లేసే కాకుండా భారతదేశంలో ఎస్పెషల్గా ఆంధ్రాలో వైజాగ్లో ఉండేది కానీ లేకపోతే టీటీడీ టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసి వియత్నాం నుంచి డైరెక్ట్ ఫ్లైట్ గన్నవరానికి కానీ వియత్నాం టు వైజాగ్ కానీ వేయబోతున్నారండి. సో చిన్న కంట్రీనే మన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుంది. ఎస్పెషల్గా క్యాపిటల్ అంటే ఇక ఎన్ని కంట్రీస్ వస్తాయి. సంపదని సృష్టించే అమరావతిని ఎలా డెవలప్ చేయాలో ఆ విజనరీ ఒక్క చంద్రబాబు గారి మైండ్లోనే ఉందండి. ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు, రాష్ట్రం గొప్పగా తీర్చిదిద్దబోతుంది. ప్రజలు అడగాల్సిన ప్రశ్నల్ని అర్థం చేసుకున్న ప్రజల్ని పక్కన పెట్టి మీరు ఎందుకు అడుగుతున్నారు? మాకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది. ఈ టైంలో ఆదుకోవాల్సింది అమరావతి, నిలబడాల్సింది సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. వాళ్ళందరూ చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు, ప్రజలు ఓర్పుగా వేచి చూస్తున్నారు. మీరు ఏదో బురద జల్లాలని ఇక్కడ మాట్లాడాల్సిన ప్రసంగాలు అసెంబ్లీలో మీ పేరు కూడా చెప్పుకోలేకపోయారు. జగన్మోహన్ అన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉసిక్కిన జగన్మోహని అంటారేమో, మా అన్నయ్యకి 4వ భార్యగా మిగిలిపోతారేమో అని మాకు కూడా కొంచెం భయం వేసింది అసెంబ్లీలో. ఎందుకంటే తడబడిపోతున్నాడు. కొమరం పులిని అసెంబ్లీలో అడుగు పెడితే చూసి అదే అంటే టెన్షన్ పడిపోతున్నాడు. ఎందుకంటే లైవ్లో కొమరం పులిని చూశాడు కదా, అసెంబ్లీ గేటు తాకనివరా, నువ్వెవడరా అసెంబ్లీ గేట్ ఎమ్మెల్యే తాకుతాడు, తన్నుకుంటూ నెట్టుకుంటూ వస్తాడు. మా అన్న గేటు తీసే అవకాశం లేదు, అవతలోడు గేటు తీస్తే నడుచుకుంటూ పోతాడు, ఆ వాగిన ఆ కుక్కలాగా మురిగినటువంటి గౌరవ సభ్యులు ఎవరైనా కానీ ఈరోజు మరి తెర మీదకి వచ్చి ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కేవలం కళ్యాణ్ గారిని విమర్శించే వైసీపీ పార్టీ పడిపోయిందండి 100%. ఎందుకంటే ఆయన జోలికి వస్తే ఎవరైనా అంతే. మరి ఆయన ఏ స్థాయిలో ఉంటాడో మాకు తెలియదు, కానీ ఆయన్ని కదిలించినోడు మాత్రం అదపాతాడానికి తొక్కేది నేనే జగన్ అని అన్నాడంటే 2 చోట్ల ఓడిపోయినాడు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేనోడు. మరి అంత పెద్ద డైలాగ్ ఎందుకు కొట్టాడు? కాకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్నే కదా, ఆయన పేరు కాపాడడం కోసం మేము నానా చాకిరీలు చేసామండి, ఆయన పేరు ఆడ మార్చుకుంటాడా అని. ఎందుకంటే మరి ఈసారి ఎలక్షన్కి పనిచేయడం కాదండి, అవతలోడిచ్చే పేమెంట్ తీసుకోకుండా పనిచేయడం గొప్ప విషయం. ఎన్ని ఆఫర్లు వచ్చినాయో, ఎన్ని బెదిరింపులు వచ్చినాయో, అన్నయ్య ఒక మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టాలి. నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదన్నాడు, ఆయనకుంది ఒక్క ఓటు మంగళగిరిలో. కానీ ఇన్ని వేల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, లక్షల ఓట్లు, కోట్ల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎంతమంది అభిమానులు చిత్తశుద్ధిగా ₹1 కూడా లొంగకుండా, బెదిరింపులకి వంగకుండా, మేము ఉన్నామన్నా నీ వెనకాల, ఒకసారి తప్పు చేసాం, రెండోసారి ఆ తప్పు చెయ్యి నిన్ను తల దించుకోని వంటి గాజువాకలో భారీ మెజారిటీ ఎందుకు వచ్చిందండి? సిగ్గుతో కన్నీటితో ఓట్లేసిన ఆడబిడ్డలు మేము చూసాం. కన్నీటితో మా అన్నని మేము కాపాడుకోలేకపోయాం, అప్పుడే గెలిపించుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇంకొకరికి అవకాశం ఇచ్చినా సరే అన్న మాట కోసం నిలబడి గెలిపిద్దామంటూ భీమవరంలో కానీ గాజువాకలో కానీ హై మెజారిటీ వచ్చిన పల్లం గారిని అడగండి, చెప్తారు ఆయన ఎంత చిత్తశుద్ధిగా పనిచేశారు జన సైనికులు 175 చోట్ల అనేది. సో ఎనీవే, కళ్యాణ్ గారితో మామూలుగా ఉండదండి. ఎమ్మెల్యేలను కూడా రోడ్డు మీద కూర్చోబెట్టారు, చూశారు కదా, ఎండకి వానకి. ప్రజల సమస్యలను తీర్చాల్సిందే, తెలుసుకోవాల్సిందే. అసెంబ్లీలో మాట్లాడడం ప్రసంగాలు కాదు, బయటకు వచ్చి పని చేయాలా, జనాల్లోనే ఉండాలా, అంతే. రియల్ హీరో అండి బాబు, రియల్ హీరో కాదు, రియల్ హీరో. కానీ అందరూ అడుగుతున్నారు పిఠాపురం ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూర్చుంటారు ఆ ప్లేస్లో అని. అప్పుడప్పుడు వస్తుంటారు, అన్నయ్య రావాలి, ఆడబిడ్డలకు అండగా నిలబడాలి. అవినీతి రహిత పరిపాలన అంటే ఏంటి అనేది ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా సరే తప్పు చేయాలంటే అమ్మో పవన్ కళ్యాణ్ గమనిస్తాడేమో, రేయ్
వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు బాగోదు అని చేసేవాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. అంటే ఒక నిర్దాక్షిణ్యంగా ఒక నిష్పక్షపాత పరిపాలన అనేది చేస్తాడు. తప్పు చేస్తే తన సొంత పార్టీ వ్యక్తినైనా పక్కన పెట్టడానికి ఏమాత్రం ఆలోచించడు. ఆడబిడ్డలకి రక్షణ కల్పించడంలో అన్న కీలక స్టెప్ వహిస్తాడు.